అసలు భీష్ముడు ఎందుకు పెళ్లి చేసుకోలేదో మీకు తెలుసా? ఒకరోజు భీష్ముడి తండ్రి అయిన శంతనుడు అడవికి వేటకి వెళ్లి అక్కడ గంగా నది దగ్గరలో అలసిపోయి పడుకుందాం అని ఒక చెట్టు దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఆ గంగా నదిలో సత్యవతీదేవి పడవని నడుపుకుంటూ ఉంటుంది. ఆమెను చూసి శంతనుడు ప్రేమించి పెళ్లి చేసుకుందాం అని సత్యవతీదేవి తండ్రి అయిన దాశరాజు దగ్గరికి వెళ్లి నాకు సత్యవతిని ఇచ్చి పెళ్లి చేయమంటాడు. దానికి దాశరాజు ఇలా అంటాడు, నీకు సత్యవతికి పుట్టిన పిల్లలే రాజులు అవ్వాలి, అలా అని మాట ఇస్తేనే పెళ్లి చేస్తాను అంటాడు. అయితే శంతనుడు అప్పటికే భీష్ముడిని యువరాజుని చేయాలి అనుకుంటాడు. దాంతో చేసేదేమీ లేక బాధపడుతూ తిరిగి హస్తినాపురానికి వచ్చేస్తాడు. భీష్ముడు అది గమనించి శంతనుడి మంత్రి దగ్గరికి వెళ్లి జరిగింది తెలుసుకుంటాడు. ఆ తర్వాత దాశరాజు దగ్గరికి వెళ్లి భీష్ముడు ఇలా అంటాడు, నువ్వు కోరుకున్నట్లు సత్యవతి పిల్లలే రాజులవుతారు, నేను రాజ్యాధికారం వదిలేస్తున్నాను అంటాడు. అప్పుడు దాశరాజు, మరి నీ పిల్లలు రాజ్యం కోసం మాతో యుద్ధం చేయరా అని అడుగుతాడు. దానికి భీష్ముడు, అయితే ఓ దాశరాజా విను, దేవతలారా, సూర్య చంద్రులారా, పంచభూతాలారా వినండి, నేను ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ రోజు నుండి రాజ్యాధికారాన్ని వదిలేస్తున్నాను. బతికినంత వరకు బ్రహ్మచారిగా జీవిస్తాను. సింహాసనం మీద కూర్చుని వారిని నేనే ఎల్లప్పుడూ రక్షిస్తాను అని భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు.